హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మే 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది వాటిలో ఏ సందర్భంలో కొంతమంది శాస్త్రవేత్తలు సిర్రస్ మేఘాలను పలుచబరిచే పద్ధతిని మరియు స్ట్రాటోస్పియర్లోకి సల్ఫేట్ ఏరోజోల్ను ప్రవేశపెట్టడానికి సూచిస్తున్నారు? యాక్చువల్గా ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్ అండి. యూపీఎస్సీ 2019లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో జియో ఇంజనీరింగ్ మీద యూపీఎస్సీ అడిగిన క్వశ్చన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ ఏంటో చూద్దామండి. ఆప్షన్ ఏ, కొన్ని ప్రాంతాలలో కృత్రిమ వర్షాలను సృష్టించడం. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. జనరల్గా ఇక్కడ సిర్రస్ క్లౌడ్స్ అని చూడగానే వర్షానికి దీనికి మనము లింక్ చేసుకుని ఏని పిక్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ పద్ధతి అనేది కృత్రిమ వర్షాలను సృష్టించడానికి ఉపయోగపడదు. కృత్రిమ వర్షాల కొరకు మనము క్లౌడ్ సీడింగ్ టెక్నిక్ అనేది ఉపయోగిస్తాము. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నిక్లో మనము సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి హైగ్రోస్కోపిక్ సబ్స్టాన్సెస్ని మేఘాలలో చల్లడం జరుగుతుంది. దీనివలన కండెన్సేషన్ న్యూక్లియై మరింత అక్కడ ఎక్కువగా ఏర్పడి ప్రెసిపిటేషన్కి, వర్షపాతానికి అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ అవుతుంది అండి. ఆప్షన్ బి చూడండి, ఉష్ణమండల తుఫానుల సంభవాన్ని మరియు తీవ్రతను తగ్గించడం. ట్రాపికల్ సైక్లోన్స్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం దీని ఉద్దేశం కాదు. అయితే దీని వలన భవిష్యత్తులో ఉష్ణమండల తుఫానుల యొక్క తీవ్రత తగ్గే అవకాశం ఉంది. బట్ ఇమీడియట్ ఎఫెక్ట్గా దాని యొక్క రిజల్ట్ అయితే ఇది కాదు. ఇది భవిష్యత్తులో కొంత అవకాశం ఉంది కానీ ఇమీడియట్ ఎఫెక్ట్గా మరియు దీనికి సంబంధించి ఖచ్చితత్వంగా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది అండి. ఆప్షన్ సి, భూమిపై సౌరగాలుల ప్రతికూల ప్రభావాలను తగ్గించడం. ఇది కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే సౌరగాలుల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఉంటుంది. ఇన్ కేసు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫెన్స్ అనేది ఫెయిల్డ్ అయితే దీని యొక్క ప్రభావం అయోనోస్పియర్ మీద ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దీనివలన దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే స్ట్రాటోస్పియర్లో సల్ఫేట్ ఏరోజోల్స్ని ప్రవేశపెట్టడం మరియు ట్రోపోస్పియర్లో ఉండే సిర్రస్ క్లౌడ్స్ని పలుచబరిచే పద్ధతిని ఉపయోగించడం సౌరగాలుల ప్రభావాన్ని ఏ విధంగానూ తగ్గించలేవు. కాబట్టి సి అనేది రాంగ్ అవుతుంది అండి. ఇంకా ఆప్షన్ డి చూడండి, గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడం. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఎందుకు అంటే ట్రోపోస్పియర్లోని సిర్రస్ క్లౌడ్స్ని థిన్నింగ్ చేయడం వలన హీట్ ట్రాపింగ్ అనేది తగ్గుతుంది. దీనివలన భూమి మీద వార్మింగ్ అనేది తగ్గుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ స్ట్రాటోస్పియర్లోని సల్ఫేట్ ఏరోజల్స్ ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ని తగ్గించి ఎక్కువ సోలార్ రేడియేషన్ని అంతరిక్షంలోకి మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాయి. దీనివలన భూమి మీద అట్లీస్ట్ 1.5 డిగ్రీస్ సెంటీగ్రేడ్ తగ్గే అవకాశం ఉంది అని థియరీస్ చెప్తూ ఉన్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడంలో సహాయపడుతుంది. సో ఆన్సర్ డి అవుతుంది అండి. లాస్ట్ క్లాస్లో మనము దీని గురించే డిస్కస్ చేయడం జరిగింది. స్టార్ డస్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ స్ట్రాటోస్పియర్లోకి ఈ అమార్ఫస్ సిలికా స్పియర్ ఏరోజోల్స్ను ప్రవేశపెట్టడం ద్వారా సోలార్ రేడియేషన్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించి గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి అవకాశం ఉంది అని ప్రతిపాదిస్తుంది. దీని కొరకు సుమారు $10 బిలియన్ ఖర్చు అవసరమవుతుంది అని ఇక్కడ ఒక అంచనాగా మనం చూడవచ్చు. సో ఇది మనకి జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఇంకా చాలా టెక్నిక్స్ ఉంటాయి. అంతరిక్షంలో సోలార్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం ఒక భారీ మిర్రర్ను ఏర్పాటు చేయడం, లేదా సముద్రాలలో భారీ ఇనుప రాడ్లను వేయడం ద్వారా ఓషన్స్లోని కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించడం, మరియు మెరైన్ క్లౌడ్ బ్రైటనింగ్ టెక్నిక్ ద్వారా మరింత సోలార్ రేడియేషన్ను రిఫ్లెక్ట్ చేయడం. సో ఇవన్నీ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్గా మనం చూడవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, 6000 కిలోమీటర్ల స్మార్ట్ బోర్డర్, శత్రు దుర్భేద్యం కానున్న పాక్ బంగ్లా సరిహద్దులు, అమిత్ షా వెల్లడి. ఈ ఆర్టికల్ బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ సరిహద్దులను స్మార్ట్ ఫెన్సింగ్ ద్వారా మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దులలో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. సుమారు 6000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు తెలిపారు.
బీఎస్ఎఫ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోకి చొరబడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని వెలుపలికి పంపిస్తామని స్పష్టం చేశారు. బీఎస్ఎఫ్ ఏర్పడిన 60వ సంవత్సరంలో ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. పాక్ బంగ్లా సరిహద్దులను అభేద్యంగా మారుస్తాం. బలమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికత, డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాలు సహాయపడతాయని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్, దీని యొక్క కోర్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్ మనం చూస్తే డ్రోన్ రాడార్స్, కాన్స్టాంట్ ఏరియల్ ట్రాకింగ్ ఓవర్ డిఫికల్ట్ టెరైన్స్, అలానే హై రిజల్యూషన్ కెమెరాస్ ఇందులో భాగంగా ఉంటాయి. కంటిన్యూస్ రియల్ టైమ్ విజువల్ అసెస్మెంట్ కొరకు అడ్వాన్స్డ్ సెన్సార్స్, సిఐబిఎంఎస్ కాంప్రహెన్సివ్ ఇంటిగ్రేటెడ్ బార్డర్ మేనేజ్మెంట్ సిస్టమ్ సహకారంతో ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్లోని థ్రెట్స్ను మ్యాపింగ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అలానే ఇంటెలిజెన్స్ గ్రిడ్, దీని ద్వారా లింకింగ్ ఫోర్సెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్ని లింక్ చేస్తూ నిరంతర పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది. దీని యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ చూడండి. ఎరాడికేటింగ్ ఇన్ఫిల్ట్రేషన్, దేశంలోకి చొరబాట్లను అరికట్టడానికి, ఎస్పెషల్లీ అప్రూటింగ్ ఇన్ఫిల్ట్రేషన్ పైప్ లైన్స్ అనేది ప్రధానంగా చూడవచ్చు. అండ్ ప్రిజర్వింగ్ డెమోగ్రఫీ, ఈ చొరబాట్లను తగ్గించడం ద్వారా సరిహద్దు ప్రాంతాలలోని రాష్ట్రాలలో ఉండే జనాభాను డెమోగ్రఫీ అనేది మారిపోతూ ఉంది. ఎందుకంటే ఈ చొరబాటుదారులు ఆ రాష్ట్రాలలో ప్రజలలో కలిసిపోయి అక్కడి సంస్కృతిలో కలిసిపోతున్నారు. ఇది డెమోగ్రఫీ చేంజ్కు దారితీస్తుంది. సో ఈ డెమోగ్రఫీని ప్రిజర్వ్ చేయడంలో ఇది సహాయపడుతుంది. కర్బింగ్ స్మగ్లింగ్, ఈ బార్డర్ స్టేట్స్లో ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మనకి గోల్డెన్ ట్రయాంగిల్, మరొక వైపు గోల్డెన్ క్రెసెంట్, ఈ రెండు కూడా ఓపియం ప్రొడక్షన్ని చాలా విపరీతంగా ఉంటాయి. సో ఈ స్మగ్లింగ్ యాక్టివిటీస్, ఓపియం ట్రేడ్, వీటన్నిటిని అరికట్టడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఎగ్జిక్యూషన్ అండ్ కోఆర్డినేషన్కి సంబంధించి చూస్తే వెరీ సూన్ ట్రై స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ని కేంద్రం ఏర్పాటు చేయనుంది వెస్ట్ బెంగాల్, అస్సాం మరియు త్రిపుర రాష్ట్రాలతో. తదుపరి ఈ నిర్ణయం తీసుకుంటారు. మరియు ల్యాండ్ అలొకేషన్ పుష్ అనేది మనం చూడవచ్చు. ఈ స్మార్ట్ ఫెన్సింగ్ కొరకు 600 ఎకరాలను 45 రోజులలోపు సేకరించడానికి అవసరమైన అన్ని చర్యలను చేపట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది ఈ స్మార్ట్ ఫెన్సింగ్, స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిప్పులు కురిస్తే ముప్పే, ఏటికేడు ప్రమాదకరంగా మారుతున్న ఎండలు, ప్రస్తుతం దేశంలో అసాధారణ వాతావరణ మార్పులు, పగటి రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయ పెరుగుదల, మార్చి నుంచే వడగాలులు, క్లైమామీటర్ సంస్థ అధ్యయనం. ఈ ఆర్టికల్ దేశవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వడగాలుల తీవ్రత గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువ నమోదు కావడంతో వడగాలుల సంక్షోభం నెలకొంది. రాత్రి వేళల్లో కూడా కనీస ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు దగ్గరగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా నగరాలలో అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో భూమిలో తేమ శాతం పడిపోతుంది. అర్బన్ హీట్ ఐలాండ్లు అంటే ఏంటండి? నగరాలలో ఎక్కువగా వివిధ కారణాల వలన, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, ఇలా అనేక కారణాల వలన పొల్యూటెంట్స్ అన్నీ అక్కడ చేరి ఈ వేడిని ట్రాప్ చేస్తాయి. దానినే అర్బన్ హీట్ ల్యాండ్ అంటాము. సమీప ప్రాంతాలతో పోలిస్తే నగరాలలో వేడిమి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని అర్బన్ హీట్ ల్యాండ్ అని పిలుస్తారు. మానవ తప్పిదాలు మరియు శిలాజ ఇంధనాలను విపరీతంగా వాడడంతో వాతావరణ మార్పులతో భూతాపం పెరుగుతుంది. ఇందుకు ఎల్నినో ఒక్కటే ప్రధాన కారణం కాదు అని, ప్రాంతీయ వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే ప్రధాన కారణమని క్లైమామీటర్ సంస్థ స్పష్టం చేస్తుంది. భవిష్యత్తులో వేసవికాలం మరింత సుదీర్ఘంగా, తీవ్రంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీనివలన తీవ్రంగా నష్టపోయే దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది అని హెచ్చరిస్తుంది. భారత్లో వేసవి పరిస్థితులు, ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలపై ఈ సంస్థ అధ్యయనం చేసి తాజా నివేదికలో వివరించింది. ఈ నివేదికలోని మరిన్ని అంశాలు చూడండి. ఏషియాలో కొన్నేళ్లుగా భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే గాలి ఉష్ణోగ్రత నిరంతరం పెరుగుతుంది. దీంతో వడగాలుల ముప్పు తీవ్రమవుతుంది. హిందూ మహాసముద్రంలో వేడి వాతావరణం పెరగడంతో ఎల్నినో కారణంగా వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి కూడా అధికమవుతుంది.
సూపర్ ఎల్నినో అనే కాన్సెప్ట్ మనం చెప్పుకున్నాము. ఈ సూపర్ ఎల్నినో వలన కొంత ప్రభావం ఉంది. దీని వలన ప్రభావం అధికంగా ఉన్నా కూడా మానవ తప్పిదాలు, శిలాజ ఇంధనాల వాడకం మేజర్ మిస్టేక్స్ అని ఈ సంస్థ అధ్యయనం వెల్లడిస్తుంది. దేశంలోని రాత్రి ఉష్ణోగ్రతలు సగటున ప్రతి దశాబ్దానికి 0.21 డిగ్రీలు పెరుగుతూ ఉంది. దశాబ్ద కాలంలో గాలిలో తేమ 67.1 నుంచి 71.2% చేరింది. ఇక అర్బన్ హీట్ల్యాండ్ తీవ్రత 2 నుంచి 10 డిగ్రీల వరకు అధికంగా ఉంటుంది. అండ్ అధిక ఉష్ణోగ్రత తీవ్రతతో దేశంలో 4.3 కోట్ల మంది ప్రజలు, 341.12 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమవుతుంది. ఈ గణాంకాలన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో డైరెక్ట్గా ఈ సంస్థను కోట్ చేస్తూ ఈ అధ్యయన నివేదికకు సంబంధించిన గణాంకాలను మనము ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్, పంజాబ్, హర్యానా ఎడారి ప్రాంతాల నుంచి మధ్య భారత్కు నిరంతరం వీస్తున్న వేడిగాలులతో ప్రస్తుతం తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. WHO గైడ్లైన్స్ ప్రకారం నిద్రపోతున్న సమయంలో గుండెపై ఒత్తిడి పడకుండా, నరాల బలహీనతలు లేకుండా, ఉష్ణోగ్రత సంబంధ ఆరోగ్య సమస్యలు రావద్దు అంటే గది ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల కన్నా ఎక్కువ ఉండకూడదు. కానీ ఈ తీవ్ర వడగాల్పులు, వేడి వలన గది ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి. గత ఏప్రిల్లో సాధారణంతో పోల్చితే ఉష్ణోగ్రత 2 డిగ్రీలు అధికంగా ఉంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచే ఉత్తరాదిలో తీవ్ర వడగాలుల ప్రభావం ప్రారంభమైంది. ఇక ఏప్రిల్ 24, 28 మధ్య ఉత్తరాది, మధ్య భారత్ మరియు పశ్చిమ భారత్లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం చూడవచ్చు. ఇవన్నీ భారతదేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల యొక్క ప్రభావం గురించి వివరిస్తున్నాయి. అలానే తెలంగాణలో చూస్తే గత దశాబ్దంలో సగటు రాత్రి ఉష్ణోగ్రత పెరుగుదల 0.8 డిగ్రీస్గా ఉంది. అలానే గాలిలో తేమ పెరుగుదల 6.8%గా ఉంది. అత్యధికంగా ఢిల్లీలో ఈ పెరుగుదల 8 డిగ్రీలుగా ఉంటే తెలంగాణ ఇందులో 4వ స్థానంలో ఉంది. ఇక అధిక వడగాలుల జోన్లో తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. సో ఇది క్లైమామీటర్ సంస్థ యొక్క అధ్యయనానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఇందులోని గణాంకాలు మనము నేరుగా ఎగ్జామ్స్లో ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వానికి ఆర్బీఐ 2.87 లక్షల కోట్ల డివిడెండ్. ఈ ఆర్టికల్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించి ఆర్బీఐ డివిడెండ్ను ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో వివరించారు. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 25-26కి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను ఆర్బీఐ అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం వల్ల దేశానికి దిగుమతుల బిల్లు భారం పెరుగుతూ ఖజానాకు ఆదాయం తగ్గుతూ ఉన్న తరుణంలో ఆర్బీఐ అందిస్తున్న ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వానికి ఊతమివ్వనుంది. అలానే 2025-26లో తమ నికర ఆదాయం 3.96 లక్షల కోట్లు అని, 2024-25లో ఇది 3.13 లక్షల కోట్లుగా ఉంది అని ఆర్బీఐ తెలిపింది. 2026 మార్చి 31 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ 20.61% పెరిగి 91,97,121.08 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ఇటీవలి సెంట్రల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో డివిడెండ్కు సంబంధించిన నిర్ణయం ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. అలానే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్యాంకింగ్ వ్యవస్థలోకి 81,590 కోట్లను వేరియబుల్ రెపో రేటు వేలం ద్వారా పంపించనున్నారు. ఈ వేరియబుల్ రెపో రేట్ అంటే ఏంటండి? ఇక్కడ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ షార్ట్ టర్మ్ లిక్విడిటీని పెంచడం కొరకు ఈ రెపో రేటు, ఇది ఫిక్స్డ్ రెపో రేట్ కాదు, వేరియబుల్ రెపో రేటుతో. ఇక్కడ వేరియబుల్ రెపో రేట్ ఎంతండి? 5.26% కట్ ఆఫ్ రేటుతో ఈ వేరియబుల్ రెపో రేట్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా షార్ట్ టర్మ్ లిక్విడిటీ కొరకు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 81,590 కోట్లను పంప్ చేయనున్నారు. అయితే ప్రభుత్వం 1,00,000 కోట్ల వరకు అడిగింది. బట్ ప్రభుత్వం నోటిఫై చేసిన దానికంటే తక్కువ నిధులు అందించడం ఇక్కడ గమనార్హం. అలానే ఆర్బీఐ డివిడెండ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. దీనిని సెక్షన్ 47 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారం ఆర్బీఐకి యజమాని అంటే ఓనర్ అయిన
సెంట్రల్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కీ ఫైనాన్షియల్ హైలైట్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. డివిడెండ్ గ్రోత్ 6.7% ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే. అండ్ బ్యాలెన్స్ షీట్ ఎక్స్పాన్షన్ 20.61% ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ఇన్కమ్ సర్జ్ అనేది 3,95,972.10 crores ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో 3,13,455.77 crores మనం ఇందులో చూడవచ్చు. అయితే ఈ కంటింజెంట్ రిస్క్ బఫర్ గురించి చెప్పుకోలేదు. కంటింజెంట్ రిస్క్ బఫర్ అనేది ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో లైక్ మార్కెట్ వాలటైలిటీ కావచ్చు, మానిటరీ పాలసీ షాక్స్ కావచ్చు, ఇటువంటి వాటిని ఎదుర్కోవడానికి ఒక బఫర్ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. దీనినే కంటింజెంట్ రిస్క్ బఫర్ లేదా సిఆర్బి అని అంటారు. ఈ సిఆర్బి కొరకు సుమారు 1,09,379.64 కోట్లను పక్కన పెట్టడం జరిగింది. ఆర్బీఐ ఈ సిఆర్బి కొరకు ఎంత అమౌంట్ పక్కన పెట్టింది. ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇది 143% ఎక్కువ. ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో ఇది కేవలం 44,861.7 కోట్లుగా ఉండేది. ఇప్పుడు సుమారు 1,09,379.64 కోట్లకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే సుమారు 143% ఇంక్రీజ్ అనేది ఇక్కడ చూడవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ కంటింజెన్సీస్ని ఎదుర్కోవడానికి ఒక దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఈ సిఆర్బిని మెయింటైన్ చేస్తుంది. ఆర్బీఐ ఇప్పుడు సుమారు 1,00,000 కోట్ల పైబడి సిఆర్బిని కలిగి ఉంది. ప్రీవియస్ ఇయర్ డివిడెండ్ ట్రాన్స్ఫర్స్ని మనము కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో కేవలం 87,416 కోట్లు ట్రాన్స్ఫర్గా ఉండగా క్రమేపీ పెరుగుతూ 2025-26కు అది 2,86,588.46 కోట్లకు చేరుకుంది. డ్రైవర్స్ ఆఫ్ హయ్యర్ రెవెన్యూ మనం చూస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ ఇంటర్వెన్షన్స్, మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్లో భాగంగా రూపీ డిప్రిషియేషన్ని అడ్డుకోవడానికి యుఎస్ డాలర్స్ని మార్కెట్లో సేల్ చేయడం జరిగింది. సో దాని వలన కొంత రెవెన్యూ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలానే గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా అధిక రెవెన్యూకు కారణమయ్యాయి. అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆన్ గవర్నమెంట్ బడ్జెట్ మనం చూస్తే మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఇంజెక్షన్గా దీనిని చెప్పవచ్చు. ఇది డివిడెండ్ మాత్రమే, ఏ విధమైన ట్యాక్సేషన్ రెవెన్యూ కాదు కాబట్టి మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ సోర్స్గా చెప్పవచ్చు. సుమారు గవర్నమెంట్ బడ్జెట్ యొక్క 91% బడ్జెట్ను ఇది కవర్ చేస్తుంది. యాక్చువల్ టార్గెట్ ఎంతండి? 3.16 lakh crore ఫ్రమ్ ఆర్బీఐ, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బట్ ఓన్లీ ఈ డివిడెండ్ రూపంలోనే మనకి సుమారు 2.87 లక్షల కోట్లు లభించాయి. ఇది పశ్చిమాసియా సంక్షోభం వలన ఎదురయ్యే ఫిస్కల్ డెఫిసిట్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ట్రాన్స్ఫర్ అయిన డివిడెండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాయు అస్త్ర విజయవంతం. ఈ ఆర్టికల్ ప్రైవేటు రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ ఇటీవల సక్సెస్ఫుల్గా ప్రయోగించిన వాయు అస్త్ర లాయిటరింగ్ మ్యూనిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. రక్షణ రంగంలో భారతదేశం ఇండిజినైజేషన్కి, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరతకి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఇటీవలి కాలంలో మనము మన స్వదేశీ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కూడా చేరుకున్నాము. ఈ దిశగానే ఇప్పుడు ప్రైవేటు రంగ సంస్థలను మరింత ప్రోత్సహిస్తూ ఉన్నాము. ప్రైవేటు రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ ఇటీవల సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ని ప్రయోగించింది. ఇప్పుడు వాయు అస్త్ర అనే మరొక లాయిటరింగ్ మ్యూనిషన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అసలు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అంటే ఏంటి? లాయిటరింగ్ మ్యూనిషన్లు ఆత్మాహుతి డ్రోన్లు. ఇవి ఆకాశంలో తిరుగుతూ ఏదైనా లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై విరుచుకుపడతాయి. పోఖ్రాన్లో జరిగిన తొలి ప్రయోగంలో వాయు అస్త్ర 1 దాదాపు 10 కిలోల వార్ హెడ్లను మోసుకెళ్లింది అని నిబే లిమిటెడ్ పేర్కొంది. 100 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించింది అని వెల్లడించింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే లక్ష్యాన్ని టార్గెట్ చేసి మధ్యలోనే విరమించుకోవడం లేదా తిరిగి మళ్ళీ అటాక్ చేసే సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ లాయిటరింగ్ మ్యూనిషన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని తయారు చేసినట్లు పేర్కొంది. ఈవెన్ సూర్యాస్త్ర కూడా ఇజ్రాయెల్ సంస్థ సహకారంతో తయారు చేయడం జరిగింది. అండ్ ఈ వాయు అస్త్రకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. వాయు అస్త్ర 1 లాయిటరింగ్ మ్యూనిషన్, ఇవి ఆత్మాహుతి డ్రోన్లు అండి.
కీ పెర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే స్ట్రైక్ రేంజ్ 100 కిలోమీటర్స్ వరకు స్ట్రైక్ రేంజ్ కలిగి ఉంటుంది. టార్గెట్ని న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. పిన్ పాయింట్ యాక్యురసీ లెస్ దాన్ 1 సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ, అంటే ఎంత యాక్యురేట్గా ఇవి లక్ష్యాలను ఛేదిస్తాయి అనేది అర్థమవుతుంది. లేథల్లీ 10 kg వార్ హెడ్ అనేది ఇవి మోసుకెళ్ళగలుగుతాయి. అండ్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్లో కూడా ఇది పర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో కూడా సుమారు 14,000 అడుగుల ఎత్తులో దీనిని పరీక్షించారు. అంత ఎత్తులో కూడా 90 నిమిషాల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా ఇది తన కార్యకలాపాలను నిర్వహించింది. ఇక నైట్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఇది కలిగి ఉంటుంది అండి. యాంటీ ఆర్మర్, యాంటీ ట్యాంక్ విత్ ఐఆర్ గైడెన్స్ అనేది మనము చూడవచ్చు. అడ్వాన్స్డ్ మిషన్ క్యాపబిలిటీస్ మనం చూస్తే అబార్ట్ అండ్ రీ అటాక్, అంటే దారిలో ఇది తన ప్లాన్ని విరమించుకుని మిషన్ని అబార్ట్ చేయగలదు, లేదా తిరిగి మళ్ళీ ఇమీడియట్గా రీ అటాక్ చేసే సామర్థ్యం కూడా కలిగి ఉంది. సక్సెస్ఫుల్ కంట్రోల్ హ్యాండ్ ఓవర్ని ఇక్కడ మనము చూడవచ్చు. ప్రైమరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ టీంకి ఎటువంటి ఆటంకం లేకుండా ఇది సక్సెస్ఫుల్గా సీమ్లెస్ మిషన్ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అలానే రీయూజబుల్ రికవరీ సిస్టమ్ దీని యొక్క ప్రధానంగా చెప్పవచ్చు అండి. సేఫ్లీ రిట్రీవ్డ్ అండ్ రీయూజ్డ్ ఫర్ మల్టిపుల్ సబ్సీక్వెంట్ ఆపరేషన్స్, ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి దానిని రిట్రీవ్ చేసుకుని మళ్ళీ మరొక ఆపరేషన్కి కూడా ఉపయోగించుకునే వీలు ఇది కలిగి ఉంటుంది. ఇది వాయు అస్త్ర 1కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. నిబేల్ లిమిటెడ్ దీనిని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఇటీవల సూర్యాస్త్ర ప్రయోగాన్ని కూడా ఈ నిబేల్ లిమిటెడ్ సంస్థ సక్సెస్ఫుల్గా ప్రయోగించడం గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ ఇంద్రజాల్ రేంజర్కి సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాము. ఈ ఇంద్రజాల్ రేంజర్ అనేది కృత్రిమ మేధ ఆధారిత డ్రోన్ నిరోధక గస్తీ వాహనం. దీనిని ఇటీవల ముంబైలో నిర్వహించిన ఇమాజ్ నెక్స్ట్లో ప్రదర్శించడం జరిగింది. ఈ ఇంద్రజాల్ రేంజర్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ మూవబుల్ ఏఐ పవర్డ్ యాంటీ డ్రోన్ ప్యాట్రోల్ వెహికల్. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? డిజైన్డ్ టు డిటెక్ట్, ట్రాక్ అండ్ న్యూట్రలైజ్ హోస్టైల్ డ్రోన్స్ వైల్ ఇన్ మోషన్. ఆకాశంలో తిరుగుతూ ఉన్న శత్రు దేశాల యొక్క డ్రోన్లను డిటెక్ట్ చేసి వాటిని ట్రాక్ చేయడం ద్వారా న్యూట్రలైజ్ చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ఒక ఆల్ టెరెన్ వెహికల్ మరియు మూవింగ్ సెక్యూరిటీ డోమ్గా దీనిని చెప్పవచ్చు అండి. దీనిని హైదరాబాద్ బేస్డ్ ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ సంస్థ డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క కీ ఫీచర్స్ చూడండి. స్కై ఓఎస్ ఆటానమీ ఇంజిన్ దీనిని ఇంద్రజాల్ సంస్థ డెవలప్ చేసింది. ఇది ఒక సెంట్రల్ డెసిషన్ లేయర్గా ఉంటుంది. మల్టీ సెన్సార్ ఇంటెలిజెన్స్తో కూడిన ఇది థ్రెట్స్ని క్లాసిఫై చేసి దానికి తగినట్లుగా రెస్పాన్స్ ప్రోటోకాల్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా థ్రెట్ అనేది మూవ్ అవుతుంది, దానికి తగినట్లుగా అవసరమైన స్ట్రైకింగ్ని ఇక్కడ ఇది రెడీ చేస్తుంది. డేటా ఫ్యూజన్ ఏ విధంగా ఉంటుంది? రాడార్స్, కెమెరాస్, ఆర్ఎఫ్ సెన్సార్స్, డైరెక్షన్ ఫైండర్స్, ఇలా అనేక రకాల మల్టీ సెన్సార్ ఇన్వెంటరీ అనేది ఇందులో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇక లాంగ్ రేంజ్ డిటెక్షన్ అనేది దీన్ని ప్రధానంగా చెప్పవచ్చు. ఇది సుమారు 10 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా స్కైని స్కాన్ చేయడం జరుగుతుంది. ట్రాక్స్ అండ్ క్లాసిఫైస్ థ్రెట్స్ ఆటానమస్లీ బేస్డ్ ఆన్ ఫ్లైట్ బిహేవియర్ అండ్ రేడియో సిగ్నేచర్స్. దీని యొక్క మేజర్ క్యాపబిలిటీ ఏంటి అంటే ఆన్ ద మూవ్ మిటిగేషన్. నార్మల్ సిస్టమ్స్లో మనము ఒక స్టాటిక్ పొజిషన్ నుంచి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇది మూవ్ అవుతూనే టార్గెట్స్ని డిటెక్ట్ చేసి వాటిని నలిఫై చేయడం జరుగుతుంది. కంటిన్యూస్లీ వైల్ డ్రైవింగ్ అక్రాస్ రగ్డ్ టెరైన్స్. ఎటువంటి టెరైన్లోనైనా ఇది మూవ్ అవుతూ కూడా తన యొక్క ఆపరేషన్ను సక్సెస్ఫుల్గా ఇది పూర్తి చేయగలుగుతుంది. లేయర్డ్ మిటిగేషన్ కాంబాక్ట్ ఎన్వలప్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు అండి. మనకి వివిధ దశలను బట్టి దీని యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 కిలోమీటర్స్ అబవ్లో ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా డ్రోన్ అనేది కనిపించినప్పుడు సాఫ్ట్ క్యాప్చర్ అనేది ప్రధానంగా ఇందులో ఆపరేట్ అవుతుంది. ఇందులో భాగంగా సైబర్ టేక్ ఓవర్ దానికి సంబంధించిన ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీస్ని హ్యాక్ చేయడం ద్వారా దానిని తన కంట్రోల్లోకి తీసుకుని వేరే ప్రాంతంలోకి దానిని ల్యాండ్ చేయడం జరుగుతుంది. ఇక రోగ్ డ్రోన్స్ విత్ ఇన్ 3 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్కి వచ్చినప్పుడు సాఫ్ట్ కిల్ అనేది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా నిర్వహిస్తుంది.
combination of GNSS spoofers and RF jammers, cuts off satellite navigation, forces crash. GNSS స్పూఫర్స్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ యొక్క స్పూఫింగ్ ద్వారా దీని యొక్క నావిగేషన్ని హైజాక్ చేయడం ద్వారా ఫోర్స్ఫుల్గా దీనిని క్రాష్ చేయడం జరుగుతుంది. ఇక రోగ్ డ్రోన్ అనేది 2 కిలోమీటర్ల ఎత్తు వరకు వచ్చేసినప్పుడు హార్డ్ కిల్ మెకానిజం అనేది ఆపరేట్ అవుతుంది. ఇది వెంటనే యాక్టివేట్ అయ్యి కైనెటిక్ ఇంటర్సెప్టర్ని లాంచ్ చేయడం జరుగుతుంది. లాంచెస్ స్పెసిఫిక్ జాంబీ కెమికాజ్ డ్రోన్ టు ఫిజికల్లీ స్ట్రైక్ అండ్ డెస్ట్రాయ్ టార్గెట్. మన యొక్క ఆత్మాహుతి డ్రోన్లు ఏవైతే ఉన్నాయో కామికాజీ క్లాస్, వాటిని ఈ టార్గెట్స్ మీదకి లాంచ్ చేయడం ద్వారా వాటిని డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 3 లేయర్ మిటిగేషన్ కాంపాక్ట్ ఎన్వలప్ అనేది మనం ఇందులో చూడవచ్చు. సాఫ్ట్ కిల్ అనేది 4 కిలోమీటర్స్ దూరం వరకు పనిచేస్తుంది. ఇన్ కేసు 3 కిలోమీటర్స్ లోపలికి వచ్చేస్తే సాఫ్ట్ కిల్ దీనిలో ఫోర్స్ఫుల్గా క్రాష్ చేస్తారు. ఇక హార్డ్ కిల్ అనేది డైరెక్ట్ కామికాజీ డ్రోన్స్తో వాటిని ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంద్రజాల్ రేంజర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ మనకి. ఈరోజు మన వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. లండన్లోని 4 చారిత్రక కోర్ట్ ఇన్లలో ఒకటైన ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తర్వాత ఈ పదవికి ఎంపికైన 2వ భారతీయుడుగా ఆయన గౌరవం అందుకున్నారు. ఈ పదవికి విశిష్టమైన న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ కోవిదులు, రాజనీతిజ్ఞులను న్యాయ వ్యవస్థకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రస్తుత బెంచర్లు ఎంపిక చేస్తారు. పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది అండి. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ను 2026 సంవత్సరానికి గాను తైవాన్ ట్రావెలాగ్ నవల గెలుచుకుంది. మాండరిన్ భాష నుంచి ఇంగ్లీష్కి అనువాదమై ఈ అవార్డును గెలుచుకున్న తొలి నవలగా చరిత్ర సృష్టించింది. ఈ పుస్తకాన్ని తైవాన్ రచయిత్రి యాంగ్ షువాంగ్ జీ రాయగా లిన్ కింగ్ ఆంగ్లంలోకి అనువదించారు. మన నెక్స్ట్ వన్ చూడండి. ప్రైవేటు రంగ రక్షణ సంస్థ అయిన నిబే లిమిటెడ్ తన దీర్ఘ శ్రేణి రాకెట్ వ్యవస్థ సూర్యాస్త్రాను విజయవంతంగా ప్రయోగించింది. ఇందాక చెప్పుకున్నాం మనము, నిబే లిమిటెడ్ సూర్యాస్త్ర మరియు వాయు అస్త్ర 1ని కూడా ప్రయోగించింది. ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సూర్యాస్త్ర మరియు వాయు అస్త్ర 1 రెండు కూడా ఇంపార్టెంట్. సూర్యాస్త్ర ప్రయోగంలో 2 వేరియంట్స్ని పరీక్షించడం జరిగింది. ఒకటి 150 కిలోమీటర్ల దూరంలోను, రెండవది 300 కిలోమీటర్ల దూరంలోను లక్ష్యాలను దాడి చేయగల ఈ వేరియంట్లు ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్లు అధికారులు తెలిపారు. ఈ రాకెట్ వ్యవస్థలను భారత సైన్యం కోసం తయారు చేశారు. నెక్స్ట్ వన్, స్క్వాడ్రన్ లీడర్ సానియా భారత వైమానిక దళంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాటే క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా అర్హత సాధించారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారినిగా రికార్డు సృష్టించారు. కేటగిరీ ఏ క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ బాధ్యత భారత వైమానిక రంగంలో అత్యున్నత పదవిగా చెప్పవచ్చు. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు చూడండి. వరల్డ్ ఆర్చరీ సంస్థ ప్రతిష్టాత్మక పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025 పురస్కారాన్ని ఏ భారత క్రీడాకారునికి ప్రదానం చేసింది? ఆన్సర్ శీతల్ దేవి. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన తొలి మరియు ఏకైక చేతులు లేని మహిళా ఆర్చర్గా ఈమె చరిత్ర సృష్టించింది. నెక్స్ట్ వన్, ఉచ్రల్ న్యామ్ ఓషోర్ ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ మంగోలియా. నెక్స్ట్ వన్ చూడండి. 2026 ఏప్రిల్ 5 నుంచి 7 వరకు ది వన్ హెల్త్ సమ్మిట్ పేరిట ఉన్నత స్థాయి అంతర్జాతీయ సదస్సును ఏ దేశంలోని లియాన్లో నిర్వహించారు? ఆన్సర్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లోని లియాన్లో ది వన్ హెల్త్ సమ్మిట్ అనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలి అన్న ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ఏ 2 దేశాలు ఇటీవల వీటో చేశాయి? ఆన్సర్ రష్యా మరియు చైనా. మొత్తం 5 పర్మనెంట్ మెంబర్స్ మరియు 10 మంది నాన్ పర్మనెంట్ మెంబర్స్తో కూడిన భద్రతా మండలిలో 15 మందిలో 13 మంది పాల్గొనడం జరిగింది. పాకిస్తాన్ మరియు కొలంబియాలు ఓటింగ్లో పాల్గొనలేదు. ఈ 2 కూడా నాన్ పర్మనెంట్ మెంబర్స్.
ఈ 13 మందిలో 11 మంది ప్రతిపాదనకు మద్దతు తెలపగా 2 దేశాలు మాత్రం దీనిని వీటో చేయడం జరిగింది. దానితో ఈ తీర్మానం వీగిపోయింది. ఈ 2 దేశాలు ఏంటి అండి? ఒకటి రష్యా, రెండవది చైనా. సో ఇవి ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల పరీక్షించిన వాయు అస్త్ర 1కి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము వాయు అస్త్ర 1 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.